హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు కిచెన్. నేను మీ భరత్ని. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అలాగే మన సబ్స్క్రైబర్స్ సజెస్ట్ చేశారు. మన రాజరాజేశ్వరి గుడి దాని ఆపోజిట్లో మామ్స్ హాట్ ఫుడ్ అనే ఒక ట్రక్ ఉంది. అక్కడికి వెళ్ళి ట్రై చేయమని నాకు సజెస్ట్ చేశారు. ఫ్రెండ్స్, మీ అందరి సజెషన్స్ ప్రకారం, కమెంట్స్ ప్రకారం నేను వెళ్ళి అక్కడ ట్రై చేస్తున్నాను. అక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అంటున్నారు. ప్లస్ ఎన్నో సంవత్సరాలుగా కూడా ఉందంట. అది అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, అండ్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంది, టైమింగ్స్ అన్నీ, ఇంకా మనం ఒక 2-3 ఐటమ్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు వెళ్ళి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా చాలా 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 థ్యాంక్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వ్యూస్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటుంది. పదండి ఫ్రెండ్స్, వెళ్ళి చూద్దాం ఎలా ఉంది, టేస్ట్ చేసి మీకు చెప్తాను. మీరు వెళ్ళి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో. మనం ఆర్డర్ చేసిన సెట్ దోశ వచ్చేసింది. చాలా సాఫ్ట్గా ఉంది సెట్ దోశ మాత్రం. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో మీకు. చట్నీ సూపర్గా ఉంది. ఇక్కడ ఎందుకు అంత ఫేమస్ అయిందో ఇప్పుడు అర్థమైంది. ఫ్రెండ్స్, వేరుశనగపప్పు చట్నీ బాగుంది అసలు, టేస్ట్ కూడా. ఇదేనా టమాటో చట్నీ అన్న? ఇది అసలు ఇప్పుడున్న క్లైమేట్కి వేడే తింటుంటే భలే ఉంది అసలు. దోశలు కూడా సెట్ దోశ చాలా సాఫ్ట్గా ఉంది. మా ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ ఎందుకు సజెస్ట్ చేశారు ఇప్పుడు అర్థమైంది నాకు. స్పెషల్ చైనీస్ పరోటానా? నాకు లోపల కూర్చొని తెలుసుకుంది. ఫ్రెండ్స్, ఇక్కడ లోపల కూర్చోడానికి కూడా ఉంది మనకి ఫెసిలిటీ. స్పెషల్ చైనీస్ పరోటా ఫ్రెండ్స్, ఇక్కడ మన అమ్మ ఫుడ్ ట్రక్స్లో, మామ్ ఫుడ్ ట్రక్స్. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. కాజు, మష్రూము, బీట్రూట్, క్యారెట్, మంచి హెల్దీ వెజిటేబుల్స్ వేస్తున్నారు. నిజంగా టేస్ట్ సూపర్ ఉంది. మనం బయట పెద్ద పెద్ద హోటల్స్లో తింటాం కదా, దానికన్నా ఎక్సలెంట్గా ఉంది. దీంట్లో ఏంటంటే ఇంకో బటర్ కూడా యాడ్ చేస్తున్నారు. ప్రైస్ 70 రూపీస్. అయితే సూపర్ క్వాలిటీ అయితే సూపర్, క్వాంటిటీ కూడా భలే ఉంది. బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇప్పుడుండే క్లైమేట్కి ఇది వేడి తింటుంటే సూపర్గా ఉంది అసలు. జెన్యూన్ రివ్యూస్ నేను ఏదో సూపర్ ఉంది అని అంటున్నా అనుకోకండి. టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంది. ఇక్కడ ఎందుకు ఇంతమంది జనాలు ఫుల్గా నిండిపోయి ఉంటారు అనేది నాకు ఈరోజు అర్థమవుతుంది. అన్న నమస్తే అన్న, మీ పేరు? సుభాన్. ఇది ఎన్ని సంవత్సరాలుగా పెట్టున్నారండి?
ఇక్కడ మనం పెట్టి 5 years మా. 5 years. మీరు క్వాలిటీ ఎట్లా అన్న అంతా అంటే 6 తర్వాత చూస్తే అసలు ఫుల్ జనాభా ఉంటున్నారు, అసలు మీరు రావడానికి కూడా కుదరట్లేదు, అందుకని కొద్దిగా ఎర్లీగా వచ్చి తీసుకుంటున్నాము. అంటే దేనివల్ల అంత రష్ ఉంటున్నారు ఇక్కడ? బెస్ట్ క్వాలిటీయా లేకపోతే మీరు యూజ్ చేసేది ఏంది? ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి స్పెషల్ ఐటమ్స్? బయటకి ఇక్కడ డిఫరెన్స్ ఏంది? బయటికి మనకి తేడా అంటే రైస్ తేడా అమ్మా. మన వేసే రైసు 1250 రూపీస్. అంటే మొలకలు సన్నాలు బియ్యం, అన్నం తినే బియ్యం మనం వేస్తాం దోశకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఆయిల్ మెయిన్. ఓకే. ఆయిల్ వచ్చి మన ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం దోశకి. అంటే ఈ బోండాలు కాగిన ఆయిల్ వేయడము అట్లా లేకుండా మా ఫ్రీడమ్ ఆయిల్. ఏ రోజుకి ఆ రోజు ఆయిల్ ఫ్రెష్గా వాడుతుంటారు? అసలు సీల్డ్ డబ్బా, దోశ వరకు సీల్డ్ డబ్బా అంతే. మనం వాడిని అసలు కాగిన ఆయిల్ ఇక్కడ వాడం. ఏ రోజు ఆ రోజు సీల్డ్ డబ్బా సార్, ఫ్రీడమ్ ఆయిల్. ఫ్రీడమ్ ఆయిల్ మెయిన్. అందులో హోమ్ ఫుడ్. మన చట్నీలు అంతా గ్రౌండ్నట్ ఎక్కువ, ఇది మనం కోకోనట్ ఎక్కువ వాడడం. ఓన్లీ వేరుశనగపప్పు ఎక్కువ వాడతాం చట్నీకి. ఎక్కువ మనం ఏంటంటే మనం హోమ్ ఫుడ్ లాగా చేస్తామా. అసలు ఈ ఫుడ్ ట్రక్ ఐడియా ఎలా వచ్చిందన్న? మామూలుగా ఇదివరకు టిఫిన్ సెంటర్ ఏమి పెట్టుకున్నారా, డైరెక్ట్ ఫుడ్ ట్రక్ ఐడియాతోనే వచ్చారా మీరు? లేదమ్మా, నేను 10th మానేసి నుంచి ఫుడ్డే. 10th నుంచి? నేను 10th మానేసి 2005 నుంచి ఫుడ్లో ఉన్నాను. నాకేంటంటే మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా, ఆన్లైన్లో చూస్తూ ఉంటాం కదా, దాన్ని చూసి మనం కూడా సరే పెడదాము అంటే బాగుంటుందని చెప్పేసి మనం ఇక్కడ పెట్టాము. మనం ఇక్కడ పెట్టినప్పుడు ఫస్ట్ 1000 రూపాయలు జరిగింది బిజినెస్. 1000 రూపాయల నుంచి ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉందన్న? ఒక 25. ఓకే. ఇంప్రూవ్మెంట్ అంటే ఇంకా క్వాలిటీ బట్టి అందరు వస్తున్నారు, క్వాలిటీ క్వాంటిటీని బట్టి. మనకి ఎన్ని షాపులు పెట్టినా ఏం చేస్తారు మనకి ఆ క్వాలిటీ వరకు మనకి. యాక్చువల్గా మేము ఎట్లా అంటే మా ఫ్రెండ్స్ ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ చెప్పారు, పలానా రాజేశ్వరి గుడి ఎదురుగా ఫుడ్ ట్రక్ ఉంటుంది, వెళ్ళి ట్రై చేయండి మీరు, దానిపైన మీరు బ్లాగింగ్ చేయండి, చాలా బాగుంటుంది, క్వాలిటీ కానీ ఐటమ్స్ కూడా బాగుంటాయి అన్నారు. అంటే ఎలాంటి ఐటమ్స్ ఏమేమి ఉంటాయి అది కనుక్కుందాం అనొచ్చు. మా కాడ మెయిన్ సెట్ దోశ. సెట్ దోశ అంటే బయట వేరే, మన కాడ వేరే. సెట్ దోశ అంటే మన సెట్ దోశ కాదు మాది, మామూలు చిన్న దోశ. అది స్పాంజ్ లాగా ఉంటుంది దోశ, అది ఎక్కువ లైక్ చేస్తాము మన కాడ. ఐటమ్స్ ఏమేమి ఉన్నాయన్న మన కాడ? వచ్చేసి చపాతీ, పొరోటా, చైనీస్ పొరోటా, ఉప్మా, పొంగల్, కారం, ఆనియను, రవ్వ ఇడ్లీ, ఉప్పుడు ఇడ్లీ, స్పెషల్ ఇడ్లీ. మన మురళి అంటే ఏమంటే అదే ఇడ్లీ, దోశ కానీ వడ కానీ అంతా 3 items 30 రూపీస్. నీకు ఇంక స్పెషల్ కాబట్టి 40 రూపీస్ స్టార్ట్ మా. 40 నుంచి 70 దాకా ఉన్నాయి మన కాడ. అంతా 100 లోపల ఏదైనా కానీ? అంతా 70 లోపలే. 70 లోపలే, 100 కూడా కాదు, 70 లోపల ఫ్రెండ్స్. ఇంకా స్పెషల్ మన కాడ అదే మా ఫుడ్ బాగుంటుంది. టైమింగ్స్ అన్న, మన టైమింగ్స్ ఎట్లా? టైమింగ్స్ 5:30 to 11 మా. 5:30 to 11. ఓకే, థ్యాంక్స్ అన్న. ఇడ్లీలు కూడా 2 రకాలు ఉన్నట్టున్నాయి కదన్న? అదే మా ఉప్పుడు బియ్యం ఇడ్లీ, రవ్వ ఇడ్లీ. అంటే ఉప్పుడు బియ్యం ఇడ్లీ అంటే ఎవరు తెలియదు ఇక్కడ. మొత్తం తిరుపతి సైడ్ అటు సైడ్ ఫేమస్. అది అసలు రాంగ్. అది అసలు ఉప్పుడు బియ్యం అనేది మన నెల్లూరు ఇడ్లీ, మన ఆంధ్ర ఇడ్లీ. రవ్వ ఇడ్లీ అనేది తమిళనాడు ఇడ్లీ. ఇది అటు ఇటు మారిపోయింది, అది ఇటు మారిపోయింది, అంతే, ఇంకేం లేదు. అది పెద్దగా తెలుసు ఆ విషయం. చెన్నై సైడ్ ఖుష్బూ ఇడ్లీ అనేవాళ్ళు, స్పాంజ్ లాగా ఉంటుందని. అసలు చెన్నై పక్క వచ్చి అసలు ఉప్పుడు ఇడ్లీ లేదు. ఉప్పుడు ఇడ్లీ మన ఆంధ్ర ఇడ్లీ. రవ్వ ఇడ్లీ వచ్చి చెన్నై ఇడ్లీ. అసలు రివర్స్ అట్లా ఇట్లా అనుకో. అది పెద్దలు అంటే తెలుస్తుంది అది ఎవరిది అనేది ఇడ్లీ. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మళ్ళా వస్తూ ఉంటుంది అది. మన కాడ ఏంటంటే స్పెషల్ నెయ్యి కారం కూడా. నెయ్యి కూడా మనం ఏమి మిక్సింగ్ చేయడం కానీ అంటే ఏమంటే తెచ్చి వాడడం కానీ ఏదైనా తక్కువ వస్తే మనం వాడితే దొడ్లా కానీ తిరుమల కానీ వాడతాం, ఇంకేది వాడడం నెయ్యి. ఓన్లీ సీల్ డబ్బాలే. కాబట్టి మీరు చూసుకోండి ఒకసారి వీడియో తీసుకొని. సరేనా, థ్యాంక్స్ అన్న. మేము అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఇలాగే మీరు ఏదైనా హోటల్ కానీ రెస్టారెంట్స్ కానీ మేము వీడియోస్ చేసి పెట్టాలి అని అనుకుంటే మా కమెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువైతే దేని గురించి అయితే వస్తుందో దాని గురించి మేము రివ్యూ తీస్తాము, వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తాము. అలాగే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మేము ఏ వీడియోస్ చేసినా మీకు అప్ టు డేట్ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.